8 పార్టీలు తమ అభిప్రాయాలను తెలంగాణ అంశంపై తెలపాలంటూ ఈ జనవరి 5వ తేదీన రాష్ట్ర కేంద్రానికి రావాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. దానిపై వివిధ పార్టీలు స్పందనపై మాట్లాడేందుకు ఇక్కడ మనతో జేఏసీ ప్రతినిధులు ఉన్నారు. అయితే తెలంగాణపై స్పష్టమైన ప్రకటన తెలుపుతూ చేయడంతో పాటు ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించాలని, అప్పటి వరకు తమ ఆందోళన ఆగదని, అదేవిధంగా 5వ తేదీన ఏదైతే అఖిలపక్ష సమావేశం ఉందో ఆ సమావేశానికి హాజరయ్యే లోపల కూడా ఆ పార్టీలు తమ అభిప్రాయాలని స్పష్టంగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతనే ఆ సమావేశంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఆ అభిప్రాయాన్ని పంచుకోవడానికి మనతో జేఏసీ ప్రతినిధులు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అంటే తమ వైఖరిని స్పష్టంగా చెప్పడం లేదు, అయితే తమ వైఖరిని స్పష్టంగా ఆ పార్టీలు తెలియజేయాలని చెప్పేసి ఇతర పార్టీల వారు కోరడం జరుగుతుంది. అయితే కేవలం పీఆర్పీ సమైక్యవాదానికి టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ తెలంగాణకి మద్దతు చెప్తున్నాయి, మిగతా పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయడం లేదు. అంటే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 8 పార్టీలు వాటి యొక్క వైఖరి రకరకాలుగా ఉన్నాయి. బీజేపీ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే తెలంగాణ పూర్తిగా అనుకూలంగా ఉన్న 116 మంది ఎంపీలు మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టండి, మేము మద్దతు ప్రకటించి బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ప్రకటించి ఆ రోజు డిసెంబర్ 7వ రోజు సుష్మా స్వరాజ్ గారు మరియు అద్వానీ గారు అందరూ చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి లేకుండా అసలు వాళ్ళ స్టాండ్ ఏంటని తెలియజేయడం లేదు. ఈ రోజు వాళ్ళ యొక్క అసలు ఏంటి వాళ్ళ వైఖరి ఏంది, ఏ విధంగా తెలంగాణ ఇవ్వాలా ఇవ్వకూడదని నిర్ణయం చేయకుండా ఆ రోజు డిసెంబర్ 9వ రోజు తెలంగాణ ప్రకటించేస్తాం, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం ప్రకటన చేసింది. మళ్ళీ డిసెంబర్ 23rd రోజు ఒక క్లారిటీ లేని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని కొనసాగింపుగానే 5వ రోజు చర్చలు జరుగుతున్నాయి. అంటే రాజకీయ పార్టీలు తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే దానిపై చర్చలు జరగడం కాదు, తెలంగాణ ప్రకటన చేసి దాన్ని ఏ విధంగా భౌగోళికంగా తెలంగాణ ఆల్రెడీ డిక్లేర్ అయింది, కాకపోతే మిగతా వనరులు కానీ రిసోర్స్ ఏ విధంగా షేర్ చేసుకోవడానికి దానికి చర్చలు జరగాలి. ఈ రోజు రాజకీయ పార్టీలు ఒకవేళ 5th రోజు వెళ్ళి చర్చలో పాల్గొనే ముందే వాళ్ళ యొక్క ఎజెండాను వాళ్ళు అక్కడ చర్చలో పాల్గొన్న ఎజెండాను ముందుగా ఇక్కడ ప్రజలకు తెలియజేసి వెళ్ళాలని మేము తెలియజేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు పీఆర్పీ కానీ అదేవిధంగా తెలుగుదేశం కానీ అంటే పార్టీల అభిప్రాయాలే కాదు ప్రజాభిప్రాయం కూడా సేకరణ చేయాలంటున్నారు. అంటే ఇప్పటివరకు జరిగిన దాంట్లో ప్రజాభిప్రాయం సేకరణ జరగలేదని మీరు అనుకుంటున్నారా? మీరు ఏ విధంగా ఆ పార్టీల స్పందన మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఈ రోజు ప్రజాభిప్రాయం అనేది ఈ రోజు తెలంగాణ అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో తెలుస్తూనే ఉందండి. ఇప్పుడు ఉవ్వెత్తున ఎగురుస్తున్న ఈ తెలంగాణ వాదం కేంద్ర స్థాయి వరకు వినిపించడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం కానీ పీఆర్పీ కానీ 2 నాలుకల ధోరణి వ్యవహరిస్తున్నాయి. టీడీపీ ఇంతవరకు తన విషయం తన క్లారిటీ ఏందో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు తెలియజేయలేదు. టీడీపీ ఇంతవరకు కేవలం 2 నాలుకల ధోరణి వ్యవహరిస్తూ కేవలం అక్కడ పార్లమెంట్ లో ఈ రోజు కొన్ని పార్టీలు ఆల్రెడీ గతంలో బీజేపీ పార్టీ స్పష్టమైన వైఖరిని అవలంబించింది తెలంగాణ పట్ల. బీజేపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ చెప్పడం జరిగింది. అలాగే పీఆర్పీ కూడా మొదలు సామాజిక తెలంగాణ అని చెప్పేసి మరి ప్లేట్ ఫిరాయించడం కూడా పీఆర్పీ జరిగింది. ఈ రోజు చంద్రబాబు స్పష్టమైన వైఖరి తెలియజేసి ఇక్కడ మిగతా పార్టీలన్నీ తెలంగాణ ప్రాంతంలో స్పష్టమైన వైఖరి తెలియజేసి ఈ రోజు కేంద్రానికి 5వ తారీఖు వెళ్లాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే జేఏసీ అన్ని యూనివర్సిటీల నుండి జేఏసీ ప్రతినిధులను కూడా పిలవాలని